సంఘాలకి ఖర్చు పెట్టి వారికి కోటీశ్వర్లు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మహిళల కోసం ఉచితంగా బస్సులలో ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 లీటర్లకు ఉచిత కరెంటు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి విద్య, వైద్యం, శైత్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రజా ఆమోదం యొక్క నిర్ణయాలు ఏదైతున్నాయో ప్రజలంతా కూడా హర్షిస్తా ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో 10 లక్షలు 5 లక్షలది 10 లక్షలు చేసినాం. కేసీఆర్ గారు పెట్టిపోయినటువంటి బాకీలు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాకపోతే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని దిగిపోయేటప్పుడు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకపోవడం మూలంగా 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం మూలంగా ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉంది. జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ రేటు పెరగడం, అదే కాకుండా జాతీయ స్థాయిలో భారతదేశ జీడిపి ప్రధానంగా 8% ఉన్న జీడిపి ఈ రోజు 6.3% తగ్గడం, అదే కాకుండా జాతీయ స్థాయిలో గణనీయంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మ్యానుఫాక్చరింగ్ రంగాలు కావచ్చు అన్ని కూడా పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎకనామిక్ సర్వేనే చాలా స్పష్టంగా ప్రకటించింది. ఎందుకంటే దేశంలో వ్యవసాయ రంగం తప్ప మిగతా రంగాలన్నీ కూడా కుదేలైపోతా ఉన్నాయి. రోజు రోజుకు ఆదాయాలు గణనీయంగా తగ్గుతా ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితికి దారి తీసిందని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక రోజు బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వేని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా గణనీయంగా రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు గత 2.5 సంవత్సరాల నుంచి తగ్గుడు ప్రారంభమై పూర్తి స్థాయిలో తగ్గడంతో కొంత ఆదాయాలు తగ్గినప్పటికీ వివిధ ఆదాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుంది. కౌశిక్ యాదవ్ గారు, అంటే కేటీఆర్ పాదయాత్రని కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? అసలు ఎక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ఒక స్పందన అయితే లేదు కాంగ్రెస్ నుంచి, ఎందుకు అనుకోవచ్చు? మేడం, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని పాదయాత్ర? మీరు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను అప్పుల కూరల్లో తీసుకుపోయినందుకు పాదయాత్ర చేస్తావా? మొదటి సంవత్సరం 2014లోనే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 13 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరు అందరూ మౌనం వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అదే కాకుండా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, 10th పేపర్ రిజల్ట్ కావచ్చు, ఏ విధంగా నాడు విద్యార్థులు అవమానించారో తెలంగాణ సమాజం అంతా చూసి కదా. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా వారిని మోసం చేసింది మీరే కదా. యాదవ్లు 2వ విడత గొర్రెలు ఇస్తానని చెప్పేసి 1,100 కోట్ల రూపాయలు వారితో కట్టించుకొని 2వ విడత 7,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వారిని మోసం చేశారు. 14 లక్షలు బోర్డు భూములు పంచుతానని చెప్పేసి గిరిజనులు ఆదివాసీలంతా కూడా మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. అదే కాకుండా 7 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఓన్లీ 1,00,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే కట్టించి అందులో 70,000 మాత్రం పూర్తి చేసి ఇంకా 30,000 పూర్తి చేయకపోతే మేమే అధికారులకు వచ్చిన తర్వాత అవి పూర్తి చేసి అదేవిధంగా ఏదైతే మూసి భూ నిర్వాసితులకు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 15 లక్షల ఎకరాలు మాత్రమే పారుతా ఉందని చెప్పేసి నిన్ననే కాగు చాలా స్పష్టంగా ప్రకటించింది. కాళేశ్వరానికి 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 18,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కి అవుతా ఉంది. మరి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు వల్ల తెలంగాణ లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకునే ప్రయత్నం, ఫామ్ హౌస్ లో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తుంది. కానీ ఒకటండి కౌశిక్ యాదవ్ గారు, అంటే ఎండిపోయిన వరిని పట్టుకొని మన అసెంబ్లీలో నిరసన చేశారు. అలాంటిది ఇప్పుడు పొలాలన్నీ, పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, ఇంకా నీరు అందట్లేదు, ఇలాంటి దుస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ కూడా పోర్ట్రే చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ ఏం చేసినాం? వరి పొలాలు ఎండిపోవడానికి మేమన్నా కొత్తగా వచ్చి మీకు ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులు, మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్లు ఆపినాం మేమన్నా? మీరు 1,80,000 కోట్ల రూపాయలు దోసుకొని 10% కమిషన్ కకృతిపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి తెలంగాణ ఆగమాగం చేసింది మీరు కదా. తెలంగాణ ఏమైనా ఉదరించిరా? మీ ఆయనలో ఏమైనా మేలు జరిగిందా? తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది, తెలంగాణ తాగుబోతు తెలంగాణ అయింది, తెలంగాణ తిరుగుబోతు తెలంగాణ అయింది, తెలంగాణ బాకీల తెలంగాణ మారింది తప్ప తెలంగాణలో ఎలాంటి పురోగతి లేదు. మీరు వచ్చిన తర్వాత డ్రగ్స్ పెరిగినాయి, గంజాయి కల్చర్ పెరిగింది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం అంధకారమైంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం ప్రజాస్వామ్యం లేకుండా చేశారు కదా. ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం లేదు. ఆనాడు ఏబిఎన్ TV9 మీద ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాలో పనిచేసిన అరెస్ట్ చేసి ఆనాడు మీరు జైలు పంపినట్టు చరిత్ర మీది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 5 లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు. అదే కాకుండా అస్తిత్వం అంటే తెలంగాణకు ఆనాడు టీజీ కోసం పోరాటాలు చేస్తే టీఎస్ తీసుకొచ్చారు. టీఎస్ ప్లేస్ లో టీజీ తెలంగాణకు అస్తిత్వం, తెలంగాణ గీతం లేకుండా చేశారు. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేస్తే అదే కళాకారులు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులంతా ఆకాంక్ష మేరకు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఏదైతే వాళ్ళందరూ సలహా సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కౌశిక్ యాదవ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ అరవింద్ గారు, నేను మీకు టైం ఇస్తానండి, ప్లీజ్ వెయిట్. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర పైన బీజేపీ అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఓట్ షేర్ ఎంత పెరిగిందో కూడా మీకు తెలుసు. అప్పుడు పాదయాత్ర ఎఫెక్ట్ ఏంటో కూడా మీకు తెలుసు. అలాంటి పాదయాత్ర ఇప్పుడు కేటీఆర్ చేస్తుంటే బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఎస్ వెంకటరెడ్డి గారు, మీది వీడియో ఆఫ్ ఉందండి, ఒకసారి వీడియో ఆన్ చేయండి. ఎస్ చెప్పండి. ఓకేనా ఇప్పుడు? యా ఓకే అండి, చెప్పండి. యా రోజు పాదయాత్ర చేస్తాం, పాదయాత్ర చేసి మేము ప్రభుత్వంలోకి వస్తాం మళ్ళీ నిన్న సూర్యాపేట సభలో చెప్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేటీఆర్ గారు పాదయాత్ర ఎందుకు చేయాలి? 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టినందుక, కాళేశ్వర ప్రాజెక్ట్ కి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ఉంచినందుక, ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినందుక, లేకపోతే ఈ కేసులో అవినీతి కుంభకోణాలు కూరుకున్నందుక, లేకపోతే విద్యుత్ రకరకాల వేల కోట్ల కుంభకోణాలు కూరుకున్నట్టుక, లేకపోతే లక్షల కోట్లు దిగమింగినందుక, లేకపోతే వాళ్ళ కుటుంబంలో కల్వకుట్ల కుటుంబంలో వాళ్ళకి 5 ఉద్యోగాలు వచ్చినందుకు పాదయాత్ర చేస్తారా? లేకపోతే రకరకాల కుంభకోణాలు ఏదైతే ధరణి ఉందో ధరణిలో మరి వేల ఎకరాలు మరి మటుమాయం అయినందుకు, లేకపోతే అన్యాక్రాంతం అయినందుకు, లేకపోతే దోపిడికి గురైనందుకు ఈ బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలు చెప్తారా? ఏ విధంగా దేనికోసం చేస్తారు, దేనికి ఏం చేయాలని ఏం చెప్పాలని మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారు? నేను ఒకటే అడుగుతాను, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ చేతుల్లో పెడితే, బీఆర్ఎస్ హయాం చేతుల్లో మొత్తం టోటల్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచి సర్వనాశనం చేసింది మరి కేసీఆర్ గారు హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి ఇప్పుడు వచ్చి మళ్ళా ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటూ రేపు మేము పాదయాత్ర చేస్తాం, ఈ